ఈ ఇబ్రహీంపట్నం గడ్డ మీద ముఖ్యంగా మా మహిళలను సగం సగం ఇంత మటుకు నేను ఎప్పుడు చూడలే ఈ భారతదేశంలో. అంటే రిజర్వేషన్ వస్తుందని ముందే గమనించినట్టు బాగానే ఉద్యమం మూమెంట్ బాగానే అందుకుంది ఇటు సైడ్. ఎందుకంటే ఇప్పటికి ఇది 6వ సభ. నిన్న పొద్దున మొదలుపెట్టి మూడు నియోజకవర్గాలు చేసి ఇది 5వది, ఇంకోటి 6వది ఉంది. ఇక్కడ ఉన్నటువంటి చైతన్యం మహిళలలో ఎక్కడ చూడలే. మీ అందరికీ నా నమస్కారాలు తల్లులు. ఎందుకంటే మహిళలు ఎప్పుడైతే బయటకు వస్తారో అప్పుడు సుఖ సంతోషాలతో ఉన్నట్టు మనం. ఎందుకంటే మన ప్రభుత్వం వచ్చి 150 రోజులైంది. మంచిగా మీరందరు బస్సులలో తిరుగుతుర్రు. 500 రూపాయలు సిలిండర్ ఇచ్చిర్రు. ఇప్పుడు 2500 కూడా మీకు వచ్చే ప్రయత్నం జరుగుతుంది. మొన్ననే మన ప్రభుత్వం ప్రజాపాలన పెట్టి 1 కోటి మంది అప్లికేషన్లు తీసుకొని వాళ్ళ బాగోగులు ఏంది, వాళ్ళకు రేషన్ కార్డులు వచ్చినాయా, ఆధార్ కార్డులు వచ్చినాయా, డబుల్ బెడ్రూమ్లు ఇల్లులు వచ్చినాయా తెలుసుకొని మా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు దాన్ని మొత్తం ఇప్పుడు మొన్ననే యాదగిరి లక్ష్మీనరసింహ సాక్షిగా ఇప్పుడు 2 లక్షల రూపాయల రుణమాఫీ కూడా చెప్పిండు. మిగతా గ్యారంటీలు కూడా అన్ని కంప్లీట్ చేస్తాడు. ముఖ్యంగా ఈ సభకు నన్ను తమ్మునిగా నన్ను ఆశీర్వదించి మీ అందరి ముందు నన్ను ఇక్కడ నిలబెట్టిన మా అన్న మల్రెడ్డి రంగారెడ్డి అన్న. ఎందుకంటే మొన్న మీరు బ్రహ్మాండమైన మెజార్టీతోటి మా అన్నని గెలిపించారు. మా అన్నను బ్రహ్మాండమైన మెజార్టీతోటి గెలిపించారు. ఇప్పుడు మీ తమ్ముని బ్రహ్మాండమైన మెజార్టీతోటి ఇబ్రహీంపట్నంలో అంతకంటే ఎక్కువ అని కాదు, బ్రహ్మాండం అంటే మీకు అర్థమైందిగా. అంటే మొన్న మీరు ఏం లేకుంటేనే కేసీఆర్ ఫామ్ హౌస్ లో వండుకొని విర్రవీగుతుంటేనే గిట్ల దోసిరు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మా రాజగోపాల్ అన్నుండిగా, అంటే మీకు రాజగోపాల్ అన్న సుపరిచితుడే కదా. 2009 మొట్టమొదటిసారి భువనగిరి పార్లమెంట్ లో ఎంపీగా పోయి ఢిల్లీలో కూర్చొని ఏం తెచ్చిండు? తెలంగాణ తెచ్చిండు. తెలంగాణ ఎందుకు తెచ్చిండు? మన బంగారు భవిష్యత్తు, నీళ్లు, నిధులు, నియామకాలను తెచ్చిండు. ఏమైంది? కేసీఆర్ వచ్చిండు, మొత్తం 9 కోట్ల రూపాయలు 9 లక్షల కోట్లు మింగిండు. మన బతుకులు ఏమైనా అప్పుల పాలైనాయి. మరి ఎవడు బాగుపడ్డా అంటే ఆడ గుజరాత్ లా అంబానీ, అదానీ, వాళ్ళ నాయన, వాళ్ళ తాత, వాళ్ళ మామర్దులు, వాళ్ళ అల్లుళ్ళు తప్ప ఎవ్వరు బాగుపడలేడు. ఏమనంటే గుజరాత్ మోడల్ అంటాడు. మరి మిగతా వాళ్ళంతా పనికిరారా? మళ్ళీ వాళ్ళు వచ్చి కొత్త పిట్ట కథలు చెప్తుండే. ఒక బుర్ర నరసయ్య గౌడ్ మీరు ఆల్రెడీ 2014లో చూసిరు. మా అన్న ఒక్కటే అడుగుతున్నా, మా అన్నను 2009లో చూసిర్రా? తర్వాత మా అన్న ఇంకో అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్న చూసిర్రా? వీళ్ళు ఏమైనా కులమతాలను పట్టుకొని తిరిగిర్రా? వీళ్ళు ఏమైనా ఎవడి కష్టమున్నా వాడు ఏ కులమైనా ఏ మతమైనా వాళ్ళ నిధులకెళ్ళి కాదు, నా బిడ్డకు చదువులు కావాలి, నా హాస్పిటల్ ఉన్నా అంటే 50,000 లక్ష రూపాయలు అవసరమైతే ఇంట్లోకెళ్ళి తీసుకుపోయి లక్షలు ఇచ్చిర్రు ప్రజలకు. ఎందుకు ఇచ్చిర్రు? ప్రజల మీద ప్రేమ ఉండాలి. ఓట్ల టైంలోనే ప్రజలు కులాలు మతాలు చిచ్చులు పెట్టి ఓట్లు తీసుకోవడం గొప్ప కాదు. ఒక చిత్తశుద్ధితోటి పాలన చేయాలి. కాంగ్రెస్ పార్టీ ఒకే ఒక పార్టీ ఈ రోజు బడుగు బలహీన వర్గాల కోసం పనిచేసేటువంటి పార్టీ. అదే విధంగా నేను చామల కిరణ్ కుమార్ రెడ్డి, నేను మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వాడిని. నేను యువజన కాంగ్రెస్ NSY నుంచి కష్టపడి పనిచేసి ఈ రోజు అవకాశం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ నాకు. మీ అందరి కష్ట సుఖాలు తెలిసిన వ్యక్తిని నేను. మీ లెక్కనే మధ్యతరగతి కుటుంబంలో కార్యకర్తగా కింద నిలబడి ఎన్నో ఏళ్ళు సభలు విని ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నాకు అవకాశం ఇచ్చింది. కాబట్టి నేనేం గాల్లెకెళ్ళి ఊడి పల్లె సమస్యలు తెలియనోని కాదు. ఇవాళ మీరు ముఖ్యంగా అన్నని గెలిపించిర్రు. నన్ను గెలిపిస్తే నేను పార్లమెంటుకు పోతా. పార్లమెంట్లో ఏం చేయాలి? 2014లో మనకి ఇస్తా అన్న విభజన హామీలే మన దొర కేసీఆర్ ఫామ్ హౌస్ లో వండుకొని లేవ చేతగాక తెచ్చుకునే చేతగాక తెచ్చుకోలే. ఇవాళ 20% ఇస్తే 80% ఈయనకి రెడీగా ఉంది సెంట్రల్ గవర్నమెంట్. కానీ 20% కూడా దీంట్లో పెట్టకుండా ఏడబెట్టిండు. 20% కమిషన్లు వస్తాయని కాళేశ్వరంలో పెట్టిండు. చిత్తశుద్ధి ఉండి 1,50,000 కోట్లు పెట్టి కాళేశ్వరం కట్టి కాళేశ్వరం పిల్లర్లు కూలిపోయినాయి. అదే 1,50,000 కోట్లు పెడితే రోడ్లు భవనాలు అన్ని కట్టియాలి. ఇబ్రహీంపట్నంలో మెయిన్ సమస్య ఏందండి? కూటవేటు దూరంలో ఉంది. ఈ లేఅవుట్లన్నీ వెనకట గ్రామ పంచాయతీ లేఅవుట్లు చేస్తే దాంట్లో డ్రైనేజీలు లేక దాంట్లో సరైన సౌకర్యాలు లేక ప్లాట్లు కొనుక్కొని ఇల్లులు కట్టుకొని ఇబ్బంది పాలవుతారు. మరి వీటన్నిటికీ కారణం ఏంది? ఇక్కడ మంచిరెడ్డి కిషన్ రెడ్డిని మీరు గెలిపించారు, ఏం బీకిండు? ఫామ్ హౌస్ లో వండుకోవడం, భూములు దండుకోవడం, మన సమస్యలు పట్టించుకోకపోవడం, గిట్ తప్ప ఇంకేం చేయలే. నేను ఒక్కటే అంటున్నా, ఆయనకే చిత్తశుద్ధి ఉంటే ఇవాళ కేసీఆర్ దగ్గరికి పోయి, అన్నా మాది ఇబ్రహీంపట్నంలో ఒకే సమస్య ఉంది,
మాకు రోడ్లు డ్రైనేజీల సమస్య ఉంది, పరిష్కారం చేయమని అడగాలి కదా. అసలు అడుగుదామంటే ఆడ కేసీఆర్ నాకు టైం ఇచ్చేటోడే కాదు. మా రంగన్న చెప్తున్నా, మా రంగన్న రేపు పొద్దున 6ంటికి పోతా అంటే 6ంటికి పోతే రేవంత్ అన్న తలుపులు తీసి లోపల కూర్చొని అరగంట ఛాయ్ తాగొస్తాడు. గతంలో మీ మంచిరెడ్డి కిషన్ రెడ్డిని అడుగురి పోయి కేసీఆర్ ఎప్పుడైనా పిలిచి ఛాయ్ తాపించడం లేదా, అపాయింట్మెంటే లేదు. అసలు ఇక్కడ మంచిరెడ్డి ఉన్న విషయాన్ని మర్చిపోయాడు. కానీ మా రేవంత్ అన్న ఇటు రాజన్నైనా ఇటు మా మల్రెడ్డి రంగన్నైనా అటు ఎంకన్నైనా ఎవరికైనా మీరు రోజు చూస్తారు ఇంటికాడ. ఎందుకంటే మీరు చాలా మందికి రేవంత్ అన్న పర్సనల్ గా పరిచయం. పొద్దున 7-8 పోతారు, ఏదైనా సమస్య చెప్పుకుంటారు, ఇమీడియట్ గా పరిష్కారం చేసుకొని వస్తారు. 150 రోజులు అయిందండి. వాళ్ళకి 10 ఏళ్ళు సమయం ఇచ్చిరు మీరు. మేము 150 రోజులు మేము రాగానే ఓ 4-5 లక్షల కోట్లు అప్పు చేసిరు అవలాగాని అనుకున్నాం. తీరాబోయి సెక్రటేరియట్ తలుపులు తెరిచి బూజు దులిపి కూర్చుంటే ఫైళ్ళని తీస్తే 9 లక్షల కోట్లు అప్పు ఉందా. మరి ఏం చేయాలి చెప్పు? ఇక పారిపోవా? పారిపోలే, ధైర్యంగా నిలబడ్డం. రోజుకు 18 గంటలు పనిచేస్తున్నారు మా మంత్రులు, మా ముఖ్యమంత్రి గారు అందరూ. కాబట్టి మీరు దయ ఉంచి మాకు సమయం ఇవ్వండి. 10 ఏళ్ళు వాళ్ళకి ఇచ్చిర్రు, మాకు ఇంకొక ఆగస్టు 15 లోపు రేవంత్ రెడ్డి గారు అన్ని పథకాలు చేస్తా అని చెప్పిండు. దయచేసి మీరు ప్రజల మధ్యానికి మీరు కూడా చెప్పండి. మీరు ఇక్కడ రాని అమ్మలక్కలందరికీ, ముఖ్యంగా అమ్మలక్కలందరినీ ఒకటే చెప్తున్నా, ఇవాళ మన పిల్లల భవిష్యత్ అంతా మన చేతుల్లోనే ఉంది. బీజేపీ అనేది చాలా కుట్రపూరిత పార్టీ. ఇవాళ బీజేపీకి ఓటేస్తే నాకు 400 కావాలంటుడు. దేనికే 400? ప్రజాస్వామ్యాన్ని మారుస్తావా? అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని మార్చి కులమతాల మధ్యన చిచ్చు పెట్టి ఈ దేశాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నావు? 75 ఏళ్ల వయసు వచ్చింది, లాస్ట్ ఎలక్షన్ కదా అని పక్క దేశంలో ఉన్న పుటిన్ని, అక్కడ ఉన్నటువంటి చైనాలో ఉన్న చైనా తత్వాన్ని చూసి ఈయన కూడా నియంత పాలన చేయాలని ఒక పిచ్చి ఆలోచనకు వచ్చింది. ఈరోజు మీరు జాగ్రత్తగా ఉండాలి. మనం ఉద్యమం చేసి ఆ రోజు ఇండిపెండెన్స్ అదే స్వాతంత్రం ఎట్లా తెచ్చుకున్నామో ఈ రోజు మళ్ళా 13వ తారీఖు మే 13కు చేతి గుర్తుకేసి మన ప్రజాస్వామ్యాన్ని కాపాడుకొని నీ బిడ్డను, నీ తమ్ముడిని చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపియండి. నేను డెఫినెట్ గా మీకోసం పార్లమెంట్ లో వెళ్ళి మీ సమస్యలు పరిష్కారం చేస్తా. ఎందుకంటే మా అన్నలు ఇద్దరు ముందు వాగ్దానం చేస్తున్నా. మా అన్నలు గతంలో మా అన్న కూడా రాజగోపాల్ అన్న ఇవాళ రాత్రి పగలు మేమిద్దరం కలిసి నాకు టికెట్ వచ్చినప్పటి నుంచి అందరు అనుకురు, ఓహో వీళ్ళిద్దరు కోమటిరెడ్డి బ్రదర్లకు కిరణ్ కుమార్ రెడ్డి అంటే పడదు, ఇక కిరణ్ కుమార్ రెడ్డిని మడత పెడదామనుకునేట్టు వేరే వాళ్ళు. మేమందరము బలగం సినిమాల కుటుంబం లెక్క, బలగం సినిమాల కుటుంబం లెక్క. మాకుంటే ఇంట్లో బయటికి వస్తే ఒక్కొక్క తోటది తాట తీస్తామని చెప్తున్నా. ఇవాళ ఇది 5వ సభ, ఇంకా 40 సభలు ఉన్నాయి బిడ్డ. వాళ్ళందరూ చెప్తున్న పక్క పార్టీ వాళ్ళకు ప్రజల మధ్యానికి పోతాం, ప్రజల్ని చైతన్యవంతులు చేస్తాం, ప్రజలను చేస్తాం. మా ముఖ్యమంత్రులు, మా మంత్రులు, మా అన్నలుర్రు, మేము ప్రజలకు సేవ చేస్తామని తెలియజేస్తూ మరొక్కసారి నాకు ఈ అవకాశం ఇచ్చి నన్ను ఇక్కడ పిలిచిన మా అన్న కృతజ్ఞతలు. ఈ స్టేజ్ మీద ఉన్న జెడ్పీటీసీ మైపాల్ అన్న, ఇక్కడ ఉన్న మున్సిపల్ కౌన్సిల్ చైర్మన్ గారు, మా అన్నలందరూ ఒక్కొక్కరు పేరు అన్న. సారీ నేను మీటింగ్ తొందరలో ఉన్నాం, వేరే మీటింగ్ ఉంది మరి కూడా. ఒక్కసారి అందరూ చేతి గుర్తుకే కాంగ్రెస్ పార్టీ